వచ్చేది టీడీపీ అని కూడా అంటున్నారు. మరి నిజంగా అధికారంలోకి టీడీపీ వస్తే కాపులు న్యాయం అసలు టీడీపీకి అధికారం ఎలా వస్తుందమ్మా? ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకు రాదంటున్నా? సెంట్రల్ సపోర్ట్ ఉంది కదా. సెంట్రల్ సపోర్ట్ కదా, ఇక ప్రజానికి సపోర్ట్ కావాలి కదా. రేపు ఓటు అనేది వేసేది సెంట్రల్ వాళ్ళు వచ్చి ఓటు వేయగా ప్రజలు ఎక్కడ వేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల 70%, ఈ 70% సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందరూ ఈరోజు ఎక్కడా కూడా ఒక సంక్షేమ కార్యక్రమం ఏ ఇంటికి అందకుండా లేవు. అమ్మఒడి కావచ్చు, నేస్తం కావచ్చు, విద్యా పథకం కావచ్చు, ఇలాంటి ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇట్లా ఏది తీసుకున్నా కానీ ఏ రోజు రూపాయన ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఈనాడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు సెంట్రల్ ఇచ్చిన పథకాలు కదా, పేరు మార్చి చెప్పుకోవడమే కదా. అంటే వాటిని చెప్పట్లేదు అంటే ఉంటాయి, దీంట్లో మ్యాచింగ్ గ్రాంట్స్ ఉంటాయి. డెఫినెట్ గా సెంట్రల్ సపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ కి రావాల్సినటువంటి పర్సంటేజ్ ప్రకారం ఆ పర్సంటేజ్ ప్రకారం తీసుకొని దానికి కాంట్రిబ్యూషన్ స్టేట్ గవర్నమెంట్ యాడ్ చేసి కొన్ని పథకాలకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా అది పబ్లిసిటీలో వాటిలో మనం దీంట్లో ఇచ్చి రిలీజ్ చేసే వాటిలో ఉంటుంది. దాన్ని ప్రచారం చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినప్పుడు కానీ అప్పుడు అక్కడి నుంచి విడిపోయినప్పుడు 1,00,000 కోట్ల వరకు అప్పు ఉంది. తర్వాత కలిసినప్పుడు అంటే మమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 3,5 లక్షల కోట్లు అప్పు చేసి ఇందులో చంద్రబాబు నాయుడు చేస్తే జగన్మోహన్ రెడ్డికి మరి రాష్ట్రం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, అటు బీజేపీ ఉన్న సమయం అభివృద్ధి సంబంధించిన వస్తుంది. ఇదంతా ఉండగా 13.5 లక్షల కోట్లు మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏమి లేకుండా ఎక్కడి నుంచి అప్పు ఎవరికి పెట్టారు, ఏం చేశారు, ఆ డబ్బులు ఏమైపోయింది? యాక్చువల్గా అప్పు కనుక తీసుకుంటే ఇది మన రాష్ట్ర బడ్జెట్లో మన వార్షిక పర్సంటేజ్ ఎంతైతే ఉంటుందో దాని రేషియో ప్రకారం తీసుకునే వెసులుబాటు మన ఆర్బీఐ నుంచి మన గవర్నమెంట్కి హక్కులే ఉంటుంది. ఆ హక్కు ప్రకారం తీసుకుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే గతంలో చంద్రబాబు చేసినటువంటి మైనస్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని అంతా అధిగమించి ఆ అప్పునంతా కూడా తీర్చి అప్పుడు ఉన్నటువంటి బకాయిలు కావచ్చు, అప్పుడు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి కోట్ల రూపాయల బిల్లు పెండింగ్లు కావచ్చు, తర్వాత గతంలో ఉన్నటువంటి లోడ్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని అధిగమించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకురావడమే కాకుండా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా 2.70 ల్యాక్స్ సంక్షేమ కార్యక్రమాలకి ఉపయోగించినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది. గతంలో ఈ సంక్షేమ కార్యక్రమాల పరిస్థితి ఎక్కడ కనపడేది కాదు. కేవలం ఎంగిలి మెతుకులు ఇసిరేవాళ్ళు, అయ్యే సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి ఆస్వాదించేవాళ్ళు. ఈరోజు అలా లేదు. మొత్తం అంతా కూడా ప్రజలకు తేడాలంగా ప్రతి నెల క్యాలెండర్ ఈవెంట్స్ అని పెట్టి ఏ నెల ఏ భాగం వస్తుంది, ఏ నెల ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేది డైరెక్ట్ ఇక్కడ స్విచ్ నొక్కితే మరి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పోయే విధంగా వాళ్ళ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా ఇంకోటి జరగాలన్నా మధ్యలో దళాలు చేతులు తరగాల, మరి వాళ్ళ వల్ల ఏదైనా లబ్ధి చేకూరాలంటే మరి మధ్యలో పర్సంటేజ్ సమర్పించుకోవాలా, చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ నెల మనం చూసాం సంక్షేమ కార్యక్రమాల్లో మరి పెద్దలకు ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఈరోజు వృద్ధులు చాలామంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం కేవలం 1 మంత్లో. మరి అదే మనం ఎక్కడా కూడా ఏ సంక్షేమ కార్యక్రమం చేసేది కూడా ఎక్కడా నా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఈ ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తదృష్టితో చేసినటువంటి ప్రక్రియ. గుంటూరు పార్లమెంట్ పరిధి చూసుకున్నాం. ఎందుకంటే కాపులు 2,52,000 మంది ఉన్నారని మీరే చెప్తున్నారు. మరి విజయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఇలాంటి రోసే గారు. చాలా అతి దగ్గరలో ఆల్రెడీ డిక్లేర్ ఎంపీ అనేది పెమ్మసాని చంద్రశేఖర్ అనేది వినిపిస్తుంది. మరి దీన్ని మీరేమంటారు? అదే చెప్పట్లేదమ్మా, వాళ్ళ చేతుల్లో ఇవాళ మీడియా అనేది చాలా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని రోజుకొక ఎపిసోడ్ మనం 2-3 రోజుల నుంచి కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ని, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కిలారి వెంకటరసి అనే వ్యక్తి చాలా బలమైన వ్యక్తి, అన్ని విధాలా బలమైన వ్యక్తి, దమ్మున నాయకుడు, లోకల్ నాయకుడు. ఇతన్ని ఎదుర్కోవాలంటే కష్టసాధ్యంగా ఉంది కాబట్టి ఏదో ఒక బొరుగు తల్లి ఇతని మీద ఏదో ఒక అభియోగం మోపాలని చెప్పి చేసే ప్రయత్నాలు ఈయన మొట్టమొదట ఫోటో టికెట్ ఇవ్వలేదు అని కొంతకాలం మీడియాలో మనం రకరకాలుగా చూసాం. ఆయన ప్రమోషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పంపించిన తర్వాత అందరికీ గుండెల్లో ఒడుగు పుట్టిపోయింది. ఎందుకంటే కిలారి వెంకటరసి అనే వ్యక్తి ఈ ప్రాంతంలో అసలు ఎవరో తెలియనటువంటి వ్యక్తి, ఎవరికి సుపరిచితులు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అదే పెమ్మసాని చంద్రశేఖర్ తెలియాలని పబ్లిసిటీ చేసుకోవాలి. అందుకని రాగానే ఓవర్ నైట్లో
పోస్టర్లు వేసుకొని పబ్లిసిటీ చేసుకొని ఇంకేముంది ఈ పోస్టర్లే నా ఓట్లు అనుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటిది కిలారి వెంకటరమణయ్య గారికి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో బేస్ లెవెల్లో మిర్చి గుంటూరు కాలం ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి క్యాడర్ అయింది. ఆ కారణంలో తట్టుకోలేక ఆయన మీద ఏదో అభియోగం చేసేదానికోసం ఈ ప్రయత్నాలు. మళ్ళీ దాని తర్వాత ఆయన తీసుకెళ్ళి గుంటూరు 2కి ఎమ్మెల్యే చేస్తున్నారు, రజనీ గారిని ఎంపీగా పంపిస్తున్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఆల్రెడీ మా పార్టీ తరఫున మొత్తం డిక్లేర్ చేయడం. నిన్న కూడా ప్రెస్ మీట్లో మా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయ్యర్ రామరెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అభ్యర్థులు మార్పు అనేది ఇంకా లేదు, ఇప్పుడే అయిపోయింది, ఇది కావాలని రిప్రజెంటేషన్ చేస్తున్న ప్రక్రియ అని చెప్పేసి. ఎందుకంటే ఈ నాలుగు కిలారి వెంకటరమణయ్య గారు ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులుగా పొన్నూరు ఉన్నారు. పొన్నూరు మరి ఇవాళ మీరు చెప్పుకుంటున్నటువంటి పెమసాని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా గతంలో ఏంటంటే ఈ పొన్నూరులో ఇక్కడ కాపు కమ్యూనిటీ ఉనికి కానీ ఇంకోటి ఉనికి కానీ తెలియకుండా సారథ్యం వహించుకుంటూ ఇచ్చారు. ఎప్పుడైతే కిలారి వెంకటరమణయ్య గారు వచ్చారో మరి గతంలో 7 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని ఓడించి దమ్మున నాయకుడిగా నిలవడమే కాకుండా అంతకుముందు ప్రజారాజ్య పార్టీ ఇప్పుడు తెనాల్లో పోటీ చేస్తున్నారు. గుంటూరు 1, 2కి ఆయన అనేక సందర్భాల్లో ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించున్నారు. మరి ఆయన దమ్ము, ఆయన కెపాసిటీ అనేది మిర్చి. మరి ఆ మిర్చిలో మనకు 20 సంవత్సరాలు ఏకదాటిగా అధ్యక్షుడిగా కొనసాగినటువంటి పరిస్థితి. అన్ని సామాజిక వర్గాల మధ్యలో మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకొని అటు పారిశ్రామికవేత్తగా ఇట్లు ప్రజలందరికీ కూడా మరి కావలసిన వ్యక్తిగా, కాపు సంఘాల్లో ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితుడు. ఆ యొక్క ఉనికిని తట్టుకోలేక ఈరోజు రోసయ్య గారిని తట్టుకోవాలంటే కష్టం అని చెప్పి భావించి ఏదో రకంగా కిలారి వెంకటరమణయ్య గారి మీద బొత్తు తెలిపితే మనకేదో మేలు జరుగుతుంది అనుకుంటున్నారు. రేపు ఎన్నికల్లో మీరు ప్రజలు చూస్తారు. ప్రతి నియోజకవర్గంలో కిలారి వెంకటరమణయ్య గారికి అత్యధిక మెజార్టీ రాబోతుంది. 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకి గెలిపించుకోబోతున్నారు. ఆయన ఎమ్మెల్యే కిలారి వెంకటరమణయ్య గారు ఇక్కడ ఎంపీ అభ్యర్థి చేయడం వల్ల 7 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు 30 నుంచి 40 వేల ఓట్లు ఉన్నాయి. ఒక తాడికొండ నియోజకవర్గం మాత్రమే కేవలం 14-13 వేల ఓట్లు ఉన్నాయి తప్పితే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా గణనీయమైనటువంటి 40 వేల ఓట్లు ఉన్నాయి. ఆ 40 వేల ఓట్లు అత్యధిక శాతం రేపు కిలారి వెంకటరమణయ్య గారి పక్కన కనబోతున్నారు. ఆ ఉడుకు పుట్టే ఈరోజు ఎన్ని ఆరోపణ చేస్తున్నారని చెప్తున్నారు. మీరు చూసుకుంటే బోటగారు గుంటూరు పార్లమెంట్ లో కాపు సామాజిక వర్గ ఓటింగ్ సంబంధించి చాలా కీలకంగా వహిస్తున్నారనేది వినపడుతుంది. మరి మీ సపోర్ట్ వైసీపీ కనిపిస్తుంది. మరి ఎంతవరకు మీ సపోర్ట్ వైసీపీ ఉండబోతుంది? డెఫినెట్గా మేము పార్టీ కంటే కూడా మా సామాజిక వర్గ నేత కిలారి వెంకటరమణయ్య గారు కాబట్టి మా నినాదం ఉంటే ఎక్కడ ఎవరున్నా మా అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఎందుకంటే మా కాపు సామాజిక వర్గం తరఫున ఈ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రయత్నాల ద్వారా రేపు అసెంబ్లీలకు మెజార్టీగా ఏ పార్టీ తరఫున 50 మందో 40 మందో అడుగు పెడితే నెక్స్ట్ జనరేషన్ కన్నా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఇంప్రూవ్ అవుతూ వెళ్ళడం వల్ల కాపు యొక్క మరి వాడిని గుర్తించేదానికోసం మరి మేము తిరిగి కోల్పోయినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, మాకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ పొందాలి అంటే రాజకీయంగా అభివృద్ధి చెందాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి మా నాయకులు మేము గెలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి. విన్నారు కదా, ఎందుకంటే కాపులు నిజంగా ఎవరైనా సపోర్ట్ ఉన్నారని కోణంలో చూసుకుంటే అసలు కాపులకి న్యాయం ఎంతవరకు జరిగింది, ఈ న్యాయం జరిగిన దాంట్లో చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకున్న తరుణంలో అసలు నిజంగా చంద్రబాబు నాయుడు ఎంతవరకు కాపులకు న్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి పునాది వేసింది ఏంటి, అసలు సెంట్రల్ టు స్టేట్ ఏం జరుగుతుంది కాపులకు రిజర్వేషన్ సంబంధించిన విషయంలో కానీ ఏం జరుగుతుంది ఆ కోణంలో చూసుకున్న సరే అసలు పవన్ కళ్యాణ్ గారిని కాపులు నమ్మచ్చా లేదా, నమ్మితే ఏం జరుగుతుంది, అసలు న్యాయం ఎంతవరకు జరిగింది, మరి ఈ మహాకూటమి న్యాయమైన దిశగా చూసుకొని ఆఖరికి ఈ గుంటూరు పార్లమెంట్ దిశగా 52,000 ఓటింగ్ ని ఎలా కిలారి రోసయ్యకి వెళ్ళబోతున్నాయి ప్రతి నియోజకవర్గంలో అనేది వివరంగా కూడా కోట గారు మరి కాపు ఉద్యమ నేతలు కూడా అనొచ్చు. ఎందుకంటే ఆ చెప్పిన విధానం అట్లాగా ఉంది. కాబట్టి కాపులు ఎవరికి సపోర్ట్ ఉన్నారు అనే విధంగా ఇంటర్వ్యూ అయితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వైసీపీకి సపోర్ట్ గా కాపులు ఉన్నారు గుంటూరు పార్లమెంట్ లో. రాష్ట్రం అంతటా కూడా ఇదే నినాదం కూడా ప్రక్రియ జరుగుతుందనే విధంగా కూడా ఉంది. మరి మనకి ఇంటర్వ్యూలో విశ్రాంతి మళ్ళీ కలుస్తారని తెలుస్తారు.